హాయ్ ఫ్రెండ్స్, ద ఎల్ క్లాసికో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ. రేపు ఎన్ని ఎల్ ఎవరు గెలుస్తారు? క్లాసికోలు బ్రో? ముంబై సిఎస్కే అంటారు. ఇది సిఎస్కే ఆర్సీబీ అంటారు. ముంబై కాదు కాదు ఆర్సీబీ అంటారు. చెప్పేది నువ్వు. అది టోర్నమెంట్ ఎల్ క్లాసికో వేరు, ఫ్యాన్స్ ఎల్ క్లాసికో వేరు. ఇది ఫ్యాన్స్ ఎల్ క్లాసికో. అదే ఫ్యాన్స్ లోనే ఎంతమంది ఎన్ని ఎల్ క్లాసికోలు తయారు చేస్తారు. సరే సరేలే కానివ్వండి. రేపు ఆబ్వియస్ వాంకడే గా కదా. ఎవరు గెలుస్తారంట? రేపు ఆబ్వియస్ గా ఎవరు గెలుస్తారంట? ఆర్సీబీ కదా. ఆబ్వియస్ గా చెప్పలేం లేదు బ్రో. ఉమ్. అయ్యా అన్న, ఇట్స్ మా హార్డ్ టు సే కాదు, ఆబ్వియస్. ఎప్పుడు ఎందుకు మాకు ఆర్సీబీకి ఎలా జరుగుతాయన్నా? ఇప్పుడు దాకా గమ్ముకున్న బుమ్రా సడన్ గా రావాలి ఆర్సీబీ మ్యాచ్ కి. నిజం బ్రో. ఛే, సడన్ గా కావాలని హార్దిక్ పాండ్యా ప్లాన్ చేశాడు, కరెక్ట్ గా ఆర్సీబీ కోసం తీసుకొచ్చాడు. ఛే. అండర్టేకర్ లేక సడన్ గా లేచి వచ్చినట్టు బుమ్రా ఆర్సీబీ అని చూడండి. కాదు, చూడు అసలు మా దరిద్రం ఏంటి చూడన్నా. మా దరిద్రం ఏంటంటే ఇప్పుడు వరకు 4 మ్యాచెస్ వరకు రానని చెప్పాడు, ఆర్సీబీకి కూడా రాడని చెప్పాడు, కానీ ఆర్సీబీకే కరెక్ట్ గా వచ్చేసాడు. ఎట్లుంటది బ్రో? మీ తెలుసుగా బ్రో, మీ లక్. బ్రో మీకైనా రేపు గెలుస్తారని నమ్మకం ఉందా ఆర్సీబీకి? ఎన్- ఏంటన్నా రేపు నాకు తెలిసి ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే ఫిక్స్ అయిపోద్దాము. ఫస్ట్ ఇన్నింగ్స్ వరకు ఎందుకు లేదు బ్రో, ఆ బుమ్రా బౌలింగ్ వేస్తే పవర్ ప్లే తెలిసిపోతుంది. అంత లేదు పవర్, అంత కానీ లేదు. రీసెంట్ కానీ ఫామ్ చూస్తే మాత్రం ఆర్సీబీ టాప్. లైక్ ఆర్సీబీ విల్ బి ద ఫస్ట్ చాయిస్. అంతేలే. రీసెంట్ ఫామ్. కానీ బూమ్రా వీళ్ళు రిస్క్ తీసుకున్నారేమో అనిపిస్తుందిరా, జస్ట్ ఐపీఎల్ కోసం బూమ్రాని బ్యాక్ తీసుకొచ్చి నెక్స్ట్ ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ కి మళ్ళీ ఇంజురీ అయితే మాత్రం అసలు ఏమంటావు? హార్దిక్ పాండ్యా ప్రెజర్ పెట్టుంటా అంటావా? రా ఆబ్వియస్లీ రా హార్దిక్ రా, నా పాండ్యా వల్ల కాదు, అవ్వట్లేదు, గెలవలేకపోతున్నాం మేము, పాండ్యానే నువ్వు కాదు, చేయదోడు చెయ్యని. ముంబై ముంబై ఓనర్స్ కూడా నాకు తెలిసి ప్రెషర్ పెట్టుండొచ్చు బీసీఏ పైన. ఎందుకంటే వాడు వచ్చేది బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్ నుంచి, మళ్ళీ ఒక్కసారి అవుతే కథం, మళ్ళీ అవుట్ ఫర్ 7-8 months. ఎవరో ఇంటర్నేషనల్ బౌలర్ ఉన్నాడు సేమ్ బ్యాక్ స్టేజ్ తో, తన క్రికెట్ కెరీర్ ఆపేశాడు షేన్ బాన్ మధ్యలో. ఉమ్. షేన్ షేన్ బాన్ వార్న్ అంటే అంటాడు, ఏదో ఇంటర్వ్యూలో అంటాడు, లైక్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ వన్స్ అగైన్ ఫర్ బుమ్రా ఐ థింక్ ఇట్స్ ఎ కెరీర్ ఎండింగ్ లేకపోతే అన్నట్టు. యాక్షన్ చేంజ్ చేసుకోవాలి అని అన్నాడు షేన్ బాన్ అప్పట్లో. యాక్షన్ చేంజ్ చేయలేదు, కష్టమే కానీ. కాదు, కాదన్న రేపు మరి ఇంపాక్ట్ ప్లేయర్స్ వద్దామా? అందరు ఇంపాక్ట్ ఆర్సీబీ నుంచే. ప్లేయర్స్ కాదు, వీ షుడ్ టాక్ అబౌట్ ద సీన్ హ్యాపెండ్ లాస్ట్ మ్యాచ్. ఆ ఆ, ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల మనం చూసినట్టయితే టీమ్ లో యాక్చువల్ గా మంచి కోఆర్డినేషన్, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఎం- కనపట్లే. పడట్లేదు. సూర్యకుమార్కి తెలియకుండా డెసిషన్ తీసుకోవడం, ఇంకోటి మళ్ళీ మ్యాచ్ అయిపోయినాక హార్దిక్ పాండ్యాని పిలుస్తున్నా గానీ పొలాడు పట్టించుకోకుండా హార్దిక్ పాండ్యా వెళ్ళిపోవడం, ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ బేసిక్ లేదు బేసికలీ. కాదు, బేసిక్ గా ఎంఐ వాళ్ళకి హార్దిక్ పాండ్యా వచ్చినప్పటి నుంచి ఇంటర్నల్ గా చాలా వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఉన్నట్లు ఉన్నాయి. ఐ థింక్ దే షుడ్ ఓవర్కమ్ ద ఇంటర్నల్ హీట్ ముందు. మనం తిలక్ వర్మ డెసిషన్ జయవర్ధనేదంట, కానీ బ్యాక్ ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా అంతా ఇంత ఉండదు డెసిషన్ గ్యారంటీ. బయటికి కవర్ చేయడానికి చెప్పినట్టు అది కొంచెం అటు ఇటు 50% అయినా హార్దిక్ పాండ్యా ఉంటుంది గ్యారంటీ. ఏమైతుందేమో కానీ హార్దిక్ పాండ్యా యాజ్ ఎ కెప్టెన్ అంత పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అవ్వట్లేదు బ్రో. కదా. లాస్ట్ ఆ మ్యాచ్ లో వాడు సింగిల్ తీయకుండా శాంటనర్కి వాడే ఫినిష్ చేద్దాం అని కూడా ఫినిష్ చేయకపోవడం, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఫర్ హార్దిక్ పాండ్యా. పాజిటివ్ సేమ్ గా లేదు. లాస్ట్ అంతకుముందు జీటీ మ్యాచ్ లో కూడా అంతే వద్దు అనుకుంటా కదా, లాస్ట్ లో హార్దిక్ పాండ్యా ఫినిష్ చేయలేకపోతాడు. జీటీలో చాలా, అంటే హార్దిక్ పాండ్యా వస్తాడు హిట్టింగ్ చేయాలని, అది కరెక్ట్ స్కోర్. హార్దిక్ పాండ్యా కానీ హిట్టింగ్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళు విన్, కానీ హార్దిక్ పాండ్యా కనెక్ట్ చేయలేకపోతాడు. ఆల్మోస్ట్ బిలో 100 స్ట్రైక్ రేట్ ఉంటుంది హార్దిక్ పాండ్యా. కానీ అరే హార్దిక్ పాండ్యా అసలు యాక్చువల్లీ అట్లనే జీటీలో కంటిన్యూ అయి ఉంటే వాడు ఫ్యాన్ బేస్ కి ఒక మంచి కల్ట్ ఫిగర్ అయ్యేటోడు హార్దిక్ పాండ్యా. నిజం రా, యాజ్ ఎ టీమ్ కూడా జీటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది రా. ఉన్న రిసోర్సెస్ చాలా బాగా వాడుకుంటది. ఆఫ్టర్ సిఎస్కే ద బెస్ట్. జీటీ కూడా ఫ్యాన్ బేస్ బాగా పెరిగేది ఒకవేళ హార్దిక్ పాండ్యా కూడా ఉంటే. ఇప్పుడు ఓవరాల్ ఎంతున్నా ఇండియాలో శుభ్మన్ గిల్ ఎంత చేస్తున్నా అంత రావట్లే వాళ్ళకి. ఇప్పుడు 3 మ్యాచెస్ గెలిచారు కదా, జీటీని జస్ట్ గా ఏదో చూస్తారు కానీ ఆ జీటీ మ్యాచ్ అన్న ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది చూడడానికి, అది వేరు. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ అంటే అట్లనే హార్దిక్ పాండ్యా కంటిన్యూ చేస్తుంటే వాళ్ళకు హార్దిక్ యాజ్ ఏ ఇంకొక సిఎస్కే ఫ్రాంచైజ్ అయి ఉండేది, సిఎస్కే ముంబైకి ముంబై వెళ్ళిపోదాం ఫ్రాంచైజ్. అనుకున్నాడు. ముంబై ఓకే, ఒక రోహిత్ శర్మ, లెట్స్ సి. సిఎస్కే ఒక ధోని చలో. లాగా. అన్న సిఎస్కే లేకపోతే బ్యాన్ అయిపోయి డైరెక్ట్ గుజరాత్ లో జాయిన్ అవ్వం. ఓకే బ్రో, నైస్. చలో స్క్వాడ్ ఇంపాక్ట్ ప్లేయర్స్.
లైక్ ఈరోజు బాధపడ్డ సన్ రైజ్ ప్లేయర్ తో స్టార్ట్ చేద్దాం. ఇంపాక్ట్ ప్లేయర్స్ నిన్న అన్ని ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యగా మోస్ట్లీ. అభిషేక్ సన్ రైజ్ కరెక్ట్ అవ్వలేదు, మిగతా ఇటు సైడ్ అన్ని కరెక్ట్ అయ్యాయి. శుభ్మన్ గిల్ సిరాజ్. ఆడతాడు అనుకున్నాం, శుభ్మన్ గిల్ కరెక్ట్ అయింది. సిరాజ్ నేనైతే సిరాజ్, శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరిది నేను గెస్ చేశా. అటువైపు అయితే నితీష్ రెడ్డి ఆడతాడు అనుకున్నా, ఆడాడు కానీ చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ఆడాడు. ఓకే ఓకే ఇంకోటి దీనికి వచ్చేద్దాం బౌలింగ్ ఆప్షన్ అటువైపు అన్న, ఎవరితో దీనికి గెస్ వచ్చేద్దాం. చేసా బ్రో నేను. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ నిఖిల్. బ్రో నాకైతే ఆర్సీబీ గెలుస్తుంది బ్రో రేపు. ఆర్సీబీ. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ కెప్టెన్ రజత్ పటిదార్. ఎస్. రజత్ పటిదార్ ఫిల్ సాల్ట్ కూడా కొంచెం ఉంది, ఎందుకంటే వాడు మంచి బౌన్స్ ఉంటుంది పిచ్ పైన వాంకడేలో. బాగా చేస్తాడు. వాడు అండ్ భువి బ్రో ఆర్సీబీలో స్వింగ్. కొంచెం Okay. స్వింగ్ అయితే. అండ్ ముంబైలో టుమారో స్కై సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్. వాళ్ళకున్న ఏకైక బ్యాటర్స్ కి ఎవరు సెలెక్ట్ చేస్తారు? లేదు bro, కొంచెం విల్ జాక్స్ రికిల్టన్ ఆడతారులే, వాళ్ళకి కొంచెం అయ్యా, నా భయం ఏంటంటే అన్న, ఈ మధ్య ఆడుతున్నారు కదా అపోనెంట్ టీమ్స్ తోనే వాళ్ళు, రేపు విల్జాక్స్ ఆడే పరిస్థితి ఏంటి ఆర్సీబీతో? అవును బ్రో, నేను అనుకున్నాం కదా సిరాజ్ ఏమో ఆర్సీబీ పైన, ఎస్ఆర్హెచ్ మీద, అట్లా విల్ జాక్స్ మళ్ళీ ఆర్సీబీ పైన కొడతాడేమో గట్టిగా. వద్దులే, రేపు ఉండాలి ఆ టీమ్ లో. ఓహో, నేను బూమ్రా ఎట్లా మర్చిపోయా. బూమ్రా బ్యాక్. మౌలి నువ్వు? అదే, ఐ విల్ గో విత్ టుమారో ఫిల్ సాల్ట్. టీమ్ ఆర్సీబీ కదా. ఆర్సీబీ గెలుస్తుంది. అమ్మాయికి అంత సీన్ లేదు. మా వాడు అమ్మాయి ఫ్యాన్ పక్కన నవ్వుతున్నాడు, అమ్మాయికి అంత సీన్ లేదండి. ఇంకా బౌలర్ వచ్చేసి మా సైడ్ రేపు కృణాల్ పాండ్యా. అగేన్స్ట్ హిస్ యంగర్ బ్రదర్. నీకు సీమ్ కావాలన్నా స్పిన్ కావాలన్నా ఒకే ఓవర్లో వేసేస్తాం. ఇటు సైడ్ ఎంఐ నుంచి వీళ్ళు వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో బాగా ఆడుతున్నారు బ్యాట్స్మెన్స్ అందరు. రేపు నమందిర్ని కానీ వన్ డౌన్ దింపితే, వన్ డౌన్ అట్టుడం నమందిర్. బౌలింగ్ నాకు తెలిసి దీపక్ చహర్. ఏం బ్రో ఓకే. బుమ్రా ఫస్ట్ మ్యాచ్ కదా, అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. బుమ్రా నేను సెలెక్ట్ చేస్తే ఆర్సీబీ ఓడిపోయినట్టు, నేను చేయను. నేనైతే ఐ గో విత్ ముంబై. ఎందుకు ముంబై నాకెందుకు రేపు సూర్య గెలిపిస్తాడు అనిపిస్తుంది ముంబై. అయ్యా, రేపు సూర్య అండ్ దీపక్ చహర్. ఆర్సీబీ వైపు అయితే ఎవరు? విరాట్ కోహ్లీ అండ్ భువి. అంటే మా పక్క అందరు ఇంపాక్ట్ ప్లేయర్స్ లాగే ఉన్నారు, 11 మెంబర్స్. అట్లనే అనిపిస్తుంది స్టార్టింగ్ లో, ఫైనల్ లో కూడా అలాగే అనిపిస్తుంది. మేము అట్లనే అనుకుంటాం ఎస్ఆర్హెచ్ సీజన్ స్టార్టింగ్ కదా, కానీ మాది పర్ఫార్మెన్స్ కూడా ఉంది కదా. ఆడిందే 3 మ్యాచ్లు మీరు. సిఎస్కే అన్న, మీ దాంట్లో ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా? ఎంపైర్స్ అని కాకుండా. ఇంపాక్ట్ ఎందుకు బ్రో, ప్లేయింగ్ 11 ఆడినప్పుడు ఇంపాక్ట్ చేంజ్ చేస్తాడు. అది మరి. ఓకే, లెట్స్ వైండ్ ఇట్ అప్. ఓకే, రేపు నైట్ చూసుకుందాం రచ్చ. బై ఫ్రెండ్.